Hey guys, this is Rajesh. Welcome to my channel Raj Creative Studio. Guys, ఈరోజు మన క్లాస్లో ఏంటంటే 3 సింపుల్ స్టెప్స్ ఆల్రెడీ మనం ప్రీవియస్గా క్లాస్ అనేది స్టార్ట్ చేసాం. సో ఓకే, ఇప్పుడు ఏంటంటే తర్వాత వీడియో అనమాట. సో ఇందులో ఏంటంటే ప్రీవియస్గా మనం స్టెప్స్ అనేది చెప్పాను కదా, ఇందులో లెగ్ మూమెంట్స్ చెప్తాను అనమాట. ఈ లెగ్ మూమెంట్స్ మట్టుకు 3 లెగ్ మూమెంట్స్ చెప్తాను. సో ఈ మట్టుకు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఇవి వచ్చేస్తే మనకి ఇంకా తర్వాత ఫర్దర్గా చాలా మూమెంట్స్ అయితే మనం చేయొచ్చు అన్నమాట. సో ఈ 3 సింపుల్ స్టెప్స్ మట్టుకు ఎలా చేయాలనేది మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలోచన వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్ స్టార్ట్స్ అవర్ వీడియో. ఓకే గ్యాస్, ఇప్పుడు మనం ఫస్ట్ మూమెంట్ చూద్దాం. సో మనకి ఫస్ట్ మూమెంట్ వచ్చి 2 లెగ్స్ ఈ పొజిషన్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏంటంటే 1 అన్నప్పుడు 2 లెగ్స్ లోపలికి, ఓకే 2 అన్నప్పుడు 2 లెగ్స్ బయటికి, అంటే బయట ఈ వీటి మీద లోపలికి రోల్ చేయనమాట. 1 2 3 4. ఓకే, చూసారు కదా. సో అది ఎలాగంటే సింపుల్గా చెప్తాను. ఫస్ట్ ఒక లెగ్ చూడండి. సో సింపుల్గా 1 2 3 4. సో అసలు రాని వాళ్ళకి ఏంటంటే మనకి ఫస్ట్ ఏంటంటే సింపుల్ మెథడ్గా సో 1 2 3 4 ఈ విధంగా ప్రాక్టీస్ చేయండి. సో తర్వాత లెఫ్ట్ లెగ్ 1 2 3 4. చూసారు కదా. ఇప్పుడు 2 లెగ్స్ ఒకేసారి 1 2 3 4. ఓకే, చూసారు కదా. సరే మళ్ళీ చూడండి. రెడీ, స్టార్ట్. 1 2 3 4. ఎప్పుడైనా సరే మనం ఈ పొజిషన్లో ఉన్నప్పుడు లోపలిగా అన్నమాట. ఫస్ట్ 1, ఓకే, 2, ఫస్ట్ 1 తర్వాత 2. ఓకే, చూసారు కదా. సో అదే స్టెప్ సార్. రెడీ, 1 2 3 4 5 6 7 8. ఓకే, 8 కౌంట్. చూసారు కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇదే మూమెంట్ని ఈ 8 మూమెంట్స్ తర్వాత ఫస్ట్ 1 చేసినప్పుడు ఈ పొజిషన్లో ఉన్నప్పుడు 1 బయటికి, 2 మళ్ళీ 3 4. ఓకే, చూసారు కదా. ఈ మూమెంట్లో చేసేటప్పుడు ఏంటంటే ఫస్ట్ 1 అన్నప్పుడు బయటకు వెళ్తుంది, 2 అన్నప్పుడు లోపలికి వస్తుంది, 3 అన్నప్పుడు ఈ లెగ్ బయటకు వెళ్తుంది, ఈ లెగ్ ఈ పొజిషన్ 3 4. ఓకే, చూసారు కదా. మళ్ళీ చూడండి. రెడీ, 1 2 3 4. ఓకే, స్లోగా చెప్తాను చూడండి. 1 బయటికి, 2 లోపలికి, మళ్ళీ 3 4 ఈ లెగ్ ఈ పొజిషన్ ఉన్నా. ఓకే, అదేవిధంగా లెఫ్ట్ సైడ్ కూడా మళ్ళీ 1 2 3 4. ఓకే, చూసారు కదా. మళ్ళీ స్లో మూమెంట్ 1 2 3 4. ఓకే, చూసారు కదా. ఇప్పుడు ఈ మూమెంట్ని వరుసగా కంటిన్యూగా చేసి చూపిస్తాను. 1 2 3 4 5 6 7 8. ఓకే, చూసారు కదా. ఈ 2 మూమెంట్స్ని కంబైన్డ్గా స్లోగా మీకు 1 by 1గా కౌంటింగ్తో చేసి చూపిస్తాను చూడండి. రెడీ, స్టార్ట్. 1 2 3 4 5 6 7 8. 1 2 3 4 5 6 7 8. ఓకే గైస్, ఇప్పుడు మనం సెకండ్ మూమెంట్ ఎలా చేసి చూపిస్తాను. సో సెకండ్ మూమెంట్ గురించి ఆల్రెడీ ఏంటంటే మూమెంట్ నేను మీకు ప్రీవియస్గా చెప్పాను. సో ఏంటంటే అది విడివిడిగా క్లాసులు చెప్పాను విడివిడిగా. సో ఇప్పుడు ఏంటంటే ఈ కంబైనింగ్ 3 లెగ్ మూమెంట్లు చెప్తాను అనమాట. సో ఒకసారి బికాస్ సరిగ్గా చేయండి. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ రైట్ సైడ్ 1, ఓకే, లెఫ్ట్ సైడ్ 1 ఈ పొజిషన్ అనమాట. ఒకేసారి 2. ఇది ఎలాగంటే ఫస్ట్ రైట్ సైడ్ 1 1, ఈ రెండు 1 అనమాట. మీకు అర్థం అవ్వాలని విడిగా చెప్తున్నాను. సరే, రెడీ, 1 1. ఓకే, 2 నెక్స్ట్ మళ్ళీ 2 3 3 4. ఓకే, నీకు అర్థమైంది కదా. ఎలాగంటే 1 2 3 4. సో దాన్ని మీకు విడివిడిగా మీకు అర్థం అవ్వాలనే ఉద్దేశంతో చెప్తున్నాను. ఫస్ట్ ఏంటంటే ఈ రైట్ లెగ్ లోపలికి 1, లెఫ్ట్ లెగ్ బయటికి 1. ఇది కూడా 1, 2 కాదు. ఓకేనా. ఇప్పుడు 2. ఓకే, ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ లెగ్ 1, రైట్ లెగ్ 2. ఓకే, లోపలికి 4. ఓకే, అర్థమైంది కదా. సో అది ఒక కంబైన్ చేస్తే 1 2 3 4. ఓకే, మీకు ఏంటంటే సింపుల్గా మూమెంట్ విధంగా చెప్తున్నాను. సో అది ఎలాగంటే రెడీ, 1 2 3 4 5 6 7 8. ఓకే, అర్థమైంది కదా. 8 చూసారు కదా. ఇదే స్టెప్ని మనం ఏంటంటే మనం 1 2 3 4 ఈ విధంగా చేస్తాం. దాన్ని ఇప్పుడు 1 జంపింగ్ అన్నమాట. సో జంప్ చేసి ఎలా చేయాలో చూపిస్తాం. ఇదే 1, ఓకే, 2 3 4 5 6 7 8. ఇదే స్టెప్ని జంప్ మూమెంట్ అన్నమాట. సో
సో 1 అన్నప్పుడు ఇది ఈ పొజిషన్ ఎలా ఉన్నామో 1 అన్నప్పుడు అదే పొజిషన్ జంప్ చేస్తున్నాం అనమాట. సో అలాగే 1 2 3 4 5 6 7 8 చూసారు కదా. మీకు ఫస్ట్లో చెప్పిన మూమెంట్ ఏంటంటే 1 2 3 4 5 6 7 ఓన్లీ కింద మూమెంట్ మాట. సో ఈ మూమెంట్ మాట. సో దీనికి నేను జంప్ మూమెంట్ యాడ్ చేస్తున్నాను. జంప్ చేసి ఆ మూమెంట్ చేస్తే ఇంకొంచెం క్లారిటీగా ఎలా వస్తుందని 1 2 3 4 5 6 7 8 2 3 4 5 6 7 8 చూసారు కదా. సింపుల్గా ఇది 1 2 3 4 6 7 8 1 2 3 4 5 6 7 8. ఓకే గైస్, ఏంటంటే తర్వాత మూమెంట్ చూపిస్తాను. సో తర్వాత మూమెంట్ వచ్చి సో ఏం లేదు, సింపుల్గా పొజిషన్లో ఉన్నప్పుడు రెడీ 1 2 ఓకే. ఇది 1 అన్నప్పుడు చూసారు కదా ఈ పొజిషన్ ఉండాలి. 2 మళ్ళీ పొజిషన్ కదా. సో మీకు ప్రీవియస్గా చెప్పాను స్టెప్. సో అది ఎలా అంటే 1 2 3 4 ఈ విధంగా నేను మీకు మామూలుగా ఆ ర్యాప్ మూమెంట్ మీకు అలవాటు అవ్వాలని ఆ విధంగా చెప్పాను. సో మీకు ఇంకా ఈజీ మెథడ్గా మీకు చెప్తున్నాను అనమాట ఈ స్టెప్. సింపుల్గా రెడీ 1 ఈ షేప్లో 1 2 ఓకే. ఈ పొజిషన్ 2 మళ్ళీ 3 ఈ షేప్లో 4. సో ఏంటంటే స్టెప్ చేసినప్పుడు ఇలా 1 2 3 4 5 6 7 8 చూసారు కదా. సో ఫస్ట్ లెగ్ ఈ లెగ్ ఒకసారి చేసి చూడండి. 1 2 3 4 5 6 7 8 సేమ్ అది కూడా ఇలాగే 1 2 3 4 5 6 7 8 అదే మూమెంట్. సో మూమెంట్ చేసినప్పుడు కొంచెం జంప్ చేస్తూ రెడీ 1 2 3 4 5 6 7 8 ఓకే. అర్థమైంది కదా. అది కరెక్ట్గా చేసేటప్పుడు ఏంటంటే షేప్ అనేది 1 అది ఉంది కదా, అలా ఆటల మీద నుంచి ఉండాలన్నమాట. నడమ మీద 1 2 మళ్ళీ 2 పొజిషన్. నెక్స్ట్ మళ్ళీ 1 2 ఓకే. సరే కదా. జంప్ చేసి 1 2 3 4 5 6 7 8 స్లోగా చూస్తామన్నమాట. చూసారు కదా. ఆ మూమెంట్ని కొంచెం ఫాస్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ మీకు సింగిల్ లెగ్ చూపిస్తున్నాను చూడండి ఒకసారి. సో అది ఫాస్ట్ మూమెంట్ ఎలా చేయాలని దాన్ని బట్టి ఫాస్ట్గా ఎలా చేయాలో చూపిస్తాను. రెడీ చూడండి 1 2 3 4 5 6 7 8 చూసారు కదా. సో అలాగే మరి 1 2 3 4 6 7 8 ఫాస్ట్ మూమెంట్. సో అది 2 లెగ్స్ కలిపిస్తే 1 2 3 4 5 6 7 8 చూసారు కదా. ఓకే గ్యాస్, వీడియో చూసారు కదా. ఈ వీడియో ఉన్నట్టుగా ఈ లెగ్ మూమెంట్స్ 1 by 1 ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా వచ్చేస్తాయి. సో ఈ మూమెంట్స్ అనేది 1 by 1 ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి, ఎందుకంటే ఇవి మనకి ఫర్దర్గా తర్వాత స్టెప్స్ చేస్తే చాలా ఉపయోగపడతాయి అన్నమాట. ఓకే గైస్, మీకు ఇంకా ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీకు ఫర్దర్గా ఇంకేమైనా వీడియోస్ కావాలన్నా ఇంకేమైనా స్టెప్స్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా దానికి రెస్పాండ్ అయ్యి తర్వాత మీకు ఆ వీడియో కూడా చేస్తే ప్రయత్నిస్తాను అనమాట. ఓకే గైస్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.